మనుషుల ప్రవర్తన అదో పెద్ద మిస్టరీ కదా. కొన్నిసార్లు మనం తలపట్టుకుంటాం అసలు వీళ్ళెందుకిలా చేస్తున్నారు అని. ఈరోజు ఆ అయోమయం వెనకాల ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. కొంతమంది ప్రవర్తన మనకు ఎందుకు అంత విచిత్రంగా, అర్థం కానట్టుగా అనిపిస్తుంది? వాళ్ళు చెప్పేదానికి, చేసేదానికి అసలు సంబంధమే ఉండదు. మరి అసలు వాళ్లలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ఎవర్నైనా అడగండి, ఎందుకిలా చేశావు అని. వాళ్ళు చెప్పే సమాధానం వింటే అబ్బా భలే క్లియర్గా ఉంటుంది. అంత పక్కా ప్లాన్ ప్రకారం ఆలోచించే చేశాం అన్నట్టు చెప్తారు. వినడానికంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కాని వాళ్ళు చెప్పింది విన్నాక కూడా మనసులో ఎక్కడో ఏదో చిన్న గందరగోళం, ఏదో తేడా కొడుతోంది అనిపిస్తోంది. వాళ్ళు చెప్పే కారణం అంత సింపుల్గా ఉంటే వాళ్ల రియాక్షన్ ఎందుకంత తీవ్రంగా ఉంది? ఈ ఫీలింగే అసలు పాయింట్. ముందుగా మనం సాధారణంగా ఎలా ఆలోచిస్తామో చూద్దాం. మనమందరం ఏమనుకుంటాం? మనుషులు చెప్పే కారణాలనే నమ్మేస్తాం. వాళ్లందరూ లాజికల్గా ఆలోచించి వాళ్లకి ఏం కావాలో అదే చేస్తారని అనుకుంటాం. బేసిక్గా మనందరం అనుకునేది ఇదే. అవును, ప్రతి పని వెనుక ఒక క్లియర్, లాజికల్ రీజన్ ఉంటుందని మనం గట్టిగా నమ్ముతాం. కానీ నిజానికి మనుషుల సైకాలజీ అంత సింపుల్ కాదండి. పైకి కనిపించే కథ వేరు, లోపల జరిగేది వేరు. మరి అసలు నిజం ఎప్పుడు బయటపడుతుంది? ఒక వ్యక్తి చెప్పే మాటలకి, వాళ్ళు పదే పదే చేసే పనులకి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు. అప్పుడు అర్థం చేసుకోవాలి, లోపల ఇంకేదో కథ నడుస్తోందని. ఇదే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ క్లూ. ఇది చాలామందికి అనుభవమే. మనకి ఏదైనా మంచి జరిగితే మన ఫ్రెండొచ్చి నీ సక్సెస్కి చాలా సంతోషంగా ఉంది అంటారు. కాని ఆ మాట చెప్పిన దగ్గర్నుంచే వాళ్ల ప్రవర్తనలో తేడా వస్తుంది. దూరం పెడతారు, మనల్ని విమర్శించడం మొదలుపెడతారు. మాటల్లో సంతోషం, చేతల్లో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? కొంతమంది నాకొక మంచి లవింగ్ రిలేషన్షిప్ కావాలి అని ఎప్పుడూ అంటూ ఉంటారు. కాని నిజంగా ఎవరైనా వాళ్లకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే వాళ్లే ఆ రిలేషన్షిప్ని పాడు చేసుకుంటారు. వాళ్లు కోరుకునేదానికి, వాళ్లు చేసేదానికి అస్సలు పొంతనుండదు. దీని వెనక ఖచ్చితంగా ఏదో బలమైన కారణముందన్నమాట. ఇది కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం. నేను ఏదున్నా మొహం మీదే మాట్లాడతా, నేను చాలా హానెస్ట్ అని కొంతమంది అంటుంటారు. కాని వాళ్ళు ఆ నిజాయితీ అనే పదాన్ని ఒక ఆయుధంగా వాడి ఎదుటివాళ్లని కించపరుస్తారు. నిజానికి అక్కడ వాళ్ళ ఉద్దేశం నిజాయితీగా ఉండటం కాదు, వాళ్ళ ఈగోని కాపాడుకోవటం. సరే, ఇప్పటిదాకా మనం ఈ తేడాల గురించి, అంటే లక్షణాల గురించి చూశాం. మరి దీనికి అసలు కారణమేంటి? మన ప్రవర్తనని నిజంగా నడిపించే శక్తులు ఏవి? అవి మన లోపల దాగి ఉన్న బలమైన ఎమోషన్స్. మొదటిది అసూయ, అంటే ఎన్వీ. అసూయ అంటే సింపుల్గా వాళ్ల దగ్గరున్నది నా దగ్గర లేదు అని కాదు. అదొక లోతైన రహస్యమైన బాధ. నాకు దక్కాల్సింది వాళ్లకు దక్కింది అనే ఫీలింగ్. కాని మన మైండ్ నేను అసూయపడుతున్నాను అని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. అందుకే ఏం చేస్తుందంటే ఆ బాధను దాచిపెట్టి అవతలి వాళ్లలో తప్పులు వెతకడం మొదలుపెడుతుంది. అసూయ ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఇలా: నాకేం అసూయ లేదు, కాని వాళ్ల ప్రమోషనేదో తేడాగా ఉంది, అన్యాయంగా అనిపిస్తోంది, ఖచ్చితంగా ఏదో అడ్డదారి తొక్కి ఉంటారు. చూశారా? నాకు అసూయ అని చెప్పకుండా అది అన్యాయం అని ఒక మారల్ జడ్జిమెంట్ పాస్ చేస్తుంది. అసలు ఎమోషన్ని దాచి దానికి ఒక మంచి కారణాన్ని అంటగడుతుందన్నమాట. ఇక రెండోది తిరస్కరణ భయం. అంటే నన్నెక్కడ దూరం పెడతారో, నన్ను వద్దనుకుంటారో అనే భయం. ఇది చాలా పవర్ఫుల్ ఎమోషన్. ఈ భయం వల్ల కొంతమంది అందర్నీ మెప్పించడానికి, వాళ్ళకి నచ్చినట్టుండటానికి ట్రై చేస్తారు. ఇంకొంతమంది దీనికి కంప్లీట్ ఆపోజిట్. అంటే ఎవరో నన్ను రిజెక్ట్ చేసే ముందే నేనే వాళ్ళని దూరం పెట్టేస్తా అని వాళ్లకు వాళ్లే మంచి సంబంధాలను నాశనం చేసుకుంటారు. ఈ భయం లోపల్నుంచి ఎలా మాట్లాడుతుందంటే, నాకు వాళ్లంటే ఇష్టమే, కానీ ఈ రిలేషన్షిప్ మరీ సీరియస్ అయ్యాక నాలో ఏదైనా తప్పు కనిపెట్టి నన్ను వదిలేస్తారేమో, దానికన్నా ముందే నేనే దీన్ని ఆపేయడం బెటర్. ఫ్యూచర్లో ఏదో నొప్పి వస్తుందనే భయంతో ప్రెజెంట్లో ఉన్న ఆనందాన్ని వదులుకోవడం. ఇది పూర్తిగా ఎమోషనల్ డెసిషన్, లాజిక్కి సంబంధం లేదు. మూడోది కంట్రోల్ చెయ్యాలనే అవసరం. అంటే తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా తమ లోపల ఉన్న ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం. వీళ్లు దీన్ని కేరింగ్ అని, సహాయం చేయడం అని చెబుతుంటారు. ఆ కంట్రోల్ చేసేవాళ్ళేమంటారో తెలుసా? నేనేం వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు,
వాళ్ళ మంచి కోసమే, వాళ్ళు సరైన దారిలో వెళ్తున్నారో లేదో చూస్తున్నానంటే. చూసారా, కేరింగ్ అనే మాట వెనుక తమ ఆందోళనను కంట్రోల్ చేసుకోవాలనే బలమైన కోరిక ఎలా దాగి ఉందో. ఓకే, మనలో అసూయ, భయం, కంట్రోల్ చేయాలనే కోరిక, ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ దాగే ఉంటాయని అర్థమైంది. మరి మనం వాటిని ఎందుకు ఒప్పుకోం? వాటిని దాచిపెట్టి వాటికి వేరే మంచి కథలు ఎందుకల్లుతాం? ఎందుకంటే మన మైండ్ ఒక పిఆర్ ఏజెంట్ లాంటిది. మన ఇమేజ్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. మనందరికీ మన గురించి మనకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. అదేంటంటే మనం మంచివాళ్లం, లాజికల్గా ఆలోచిస్తాం, మన ప్రవర్తనలో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది అని. ఇప్పుడు మనలో అసూయ, భయం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయని ఒప్పుకుంటే ఈ మంచి అనే సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే మన మైండ్ దాన్ని జరగనివ్వదు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో సింపుల్గా చూద్దాం. ఫస్ట్, ఏదో ఒక పచ్చి ఎమోషన్ మనల్ని నడిపిస్తుంది. సెకండ్, ఆ ఎమోషన్ మన సెల్ఫ్ ఇమేజ్కి దెబ్బతీస్తుంది. అంటే ఛీ, నేనెంత అసూయపడుతున్నానా అని మనకే మనమీద సిగ్గనిపిస్తుంది. థర్డ్, వెంటనే మన మైండ్ దానికి అందరూ యాక్సెప్ట్ చేసేలా ఒక మంచి కారణాన్ని క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా ఆ కొత్త కథే మనకు నిజమనిపించడం మొదలవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇది మనలో ఉన్న లోపం కాదు, ఇదొక సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం. మనల్ని మనం కాపాడుకోవడానికి మన మైండ్ ఆడే ఒక గేమ్. ఇది మన అందరిలోనూ జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే మనమీద మనకి, ఇతరుల మీద వాళ్లకి కొంచెం జాలి, దయ కలుగుతాయి. సరే, ఇంతా తెలిసింది కదా, మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలి? మనుషుల ప్రవర్తన వెనకాలున్న అసలు కథను ఎలా చదవాలి? సమాధానం చాలా సింపుల్. వాళ్లు చెప్పే మాటల్లో కాదు, వాళ్లు పదే పదే చేసే పనుల్లో, వాళ్ల ప్యాటర్న్స్లో ఉంది. అసలు ఉద్దేశాన్ని పసిగట్టాలంటే కొన్ని క్లూస్ని గమనించాలి. ఉదాహరణకి, చిన్న చిన్న విషయాలకే ఎవరైనా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా? కొన్ని టాపిక్స్ మాట్లాడటానికి ఎప్పుడూ ఇష్టపడరా? వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ ఎనర్జీకి సంబంధం లేదా? అన్నింటికంగా ముఖ్యం, వాళ్ళ లైఫ్లో ఏ పనులు పదే పదే రిపీట్ అవుతున్నాయి. ఆ రిపీట్ అయ్యే ప్యాటర్న్ని పట్టుకోవాలి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే: వాళ్ళు ఒక్కొక్కసారి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ని పట్టుకుని వేలాడొద్దు. వాళ్ళు పదే పదే రిపీట్ చేసే ప్యాటర్న్ని గమనించండి. ఎందుకంటే ఆ ప్యాటర్న్లోనే వాళ్ళు బయటకు చెప్పలేని అసలుద్దేశం దాగి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. మన సొంత జీవితంలో పదే పదే రిపీట్ అవుతున్న ప్యాటర్న్ ఏది? బహుశా ఆ ప్యాటర్న్ మనం మన గురించి చెప్పుకుంటున్న కథ కంటే ఇంకా లోతైన నిజాన్ని చెబుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి.